సో సింగరేణి బొగ్గుకు సంబంధించి కూడా అంటే సింగరేణి బొగ్గు బ్లాక్లను కేంద్ర ప్రభుత్వము వేలం వేస్తూ ఉంది. సో ఆ వేలానికి సంబంధించినటువంటి వ్యవహారాన్ని కూడా మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో దీని మీద కేంద్ర ప్రభుత్వం చెప్పేటువంటి జోలి ఏ విధంగా ఉంటుందంటే అలా చెప్పేటువంటి ముచ్చట చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. అంటే జనాలకు ఇది మేము సింగరేణిని ప్రైవేటీకరణ చేయట్లేమనేటువంటి ఒక కార్యక్రమం చెప్పి అసలు కథను అమ్మేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. వీటన్నింటి గురించి కూడా కూలంకషంగా మాట్లాడుకుందాం. ఇక వీటితో పాటు ఇంకొక కీలకమైనటువంటి అంశం ఉంది. అటు ఢిల్లీలో లిక్కర్ కేసుకు సంబంధించి కేజ్రీవాల్కు బెయిల్ వచ్చింది. నిన్న కేజ్రీవాల్కు బెయిల్ వచ్చింది. ₹1,00,000 పూచీకత్తు మీద అన్కండిషనల్ బెయిల్ని ఆయనకి ఇవ్వడం జరిగింది. సో అక్కడ ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి ఇప్పటికే కవిత కూడా అరెస్ట్ అయింది, కొంతమంది కీలక వ్యక్తులు అందరూ కూడా అరెస్ట్ అయ్యారు. కానీ ఇప్పుడు ఛార్జ్షీట్ దాఖలు చేసిన తర్వాత కేజ్రీవాల్కి బెయిల్ రావడంతో మరి కవితకు కూడా బెయిల్ వస్తుంది అన్నటువంటి వార్తలు కూడా ఆ చర్చ కూడా నడుస్తూ ఉంది. న్యాయరంగ నిపుణులు కూడా చెప్తా ఉన్నారు తొందరలోనే కవితకు కూడా బెయిల్ వచ్చేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి. ఇక దీంతో పాటు ఇటు రాష్ట్రంలో కూడా మరొక కేసు, సంచలనమైనటువంటి కేసుని మనం చూసినాం, ఫోన్ ట్యాపింగ్ కేసు. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో నిన్న ఆ ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ చేస్తున్నటువంటి ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో ఈ అధికారులు పోయి ఛార్జ్షీట్ వేస్తే ఆ ఛార్జ్షీట్ను తిరస్కరించింది కోర్టు. ఇది ఒక కీలకమైనటువంటి అంశం. ఏ ప్రధాన పత్రికలు కూడా దీన్ని ప్రధానంగా తీసుకురాలేదు ముందుకి. ఆంధ్రజ్యోతిలో మాత్రం కేవలం ఒక మూలకు చిన్న ఐటెం లెక్క రాసి పెట్టారు. ఆ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఛార్జ్షీట్ను కోర్టు తిరస్కరించింది. ఇందులో ఏమీ లేవు, మీరు చూపిస్తున్నటువంటి బలమైనటువంటి ఆధారాలు ఇందులో ఏమీ లేవు అని చెప్పేసి దాన్ని తిరస్కరించింది. అది ఒక పెద్ద అదిగా మారింది. మొదటి నుంచి చెప్తానే ఉన్న తెలంగాణకు సంబంధించి ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసును రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే ఏదైతే ముంగలేసుకున్నాడో ఇది ఏది తెగదు, ముడిపడదు, ముంగలుకోయేటువంటి అవకాశం లేదు. ఇంటెలిజెన్స్ విభాగం ఏదైతే ఉంటుందో ఎస్ఐపి కానీ లేదనుకుంటే ఎస్ఏపి కానీ లేకపోతే వీళ్ళు కానీ ఈ ఇంటెలిజెన్స్ విభాగం కానీ వాళ్ళ విధిలో భాగంగా వాళ్ళ డ్యూటీ కార్యక్రమంలో భాగంగా చేసేటువంటి కార్యక్రమాలను అడ్డుగా పెట్టుకొని అదేదో ఇల్లీగల్ యాక్టివిటీ అనేటువంటి విధంగా వాళ్ళ పేపర్లు వాళ్ళ పత్రికలు అంత హంగామా చేసినాయి. దాదాపు నెల రోజులు రాతలు రాసి ఇవాళ తీరా ఛార్జ్షీట్ తీసుకుపోయి కోర్టులో సబ్మిట్ చేస్తే అదే విచారణ అధికారులకు షాక్ ఇచ్చింది కోర్టు. ఇందులో ఏ ఆధారాలు లేవు, ఏ బలమైనటువంటి ఆధారాలు లేవు అని చెప్పేసి చెప్పింది. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి సర్కార్ చేయాల్సిందేంది ఇలాంటి పనికి మాలిన ఇలాంటి జనాలకు అక్కరగ్రాని ముచ్చట్ల మీద ఫోకస్ చేయడం బదులు ప్రజలకు అక్కరకు వచ్చేటువంటి విషయాల మీద, పాలనాపరమైనటువంటి విషయాల మీద ఫోకస్ చేస్తే బాగుంటుంది. కానీ అది చేయకుండా రేవంత్ రెడ్డి ఏం చేస్తాడంటే ఇట్లాంటివన్నీ చేస్తూ ఉన్నాడు. ఇక ఇప్పుడు కొత్తగా అది అయిపోయింది, ఫోన్ ట్యాపింగ్ కేసు అయిపోయింది, మేడిగడ్డ వ్యవహారం అయిపోయింది. ఇప్పుడు కొత్తగా ఇక ఈ పవర్ పర్చేస్ సంబంధించినటువంటి ఇష్యూని తీసుకున్నారు. దాంతోపాటు గొర్రెల స్కామ్ అని చెప్పేసి అదొకటి తీసుకున్నారు. ఇట్లా ఈ రకమైనటువంటి కార్యక్రమాలు తీసుకొని పేపర్లను, టీవీ ఛానల్ను అడ్డం పెట్టుకొని రాజకీయ పబ్బం గడుపుకుందాం అన్నటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంది రేవంత్ రెడ్డి సర్కారు, కాంగ్రెస్ సర్కారు రాష్ట్రంలో. కానీ అది ఎప్పటికైనా ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకొకటి, ఈ కోల్ బ్లాక్ల వేలం గురించి నిన్న ఆయన ఎవరయ్యా మన బట్టి విక్రమార్క గారు ఒక ప్రెస్ మీట్ పెడతారు. ఇప్పుడు వాళ్ళకి ఎందుకు సోయి ఉండదో లేకపోతే ఏ విధంగా మాట్లాడాలనిపిస్తుందో నాకు అర్థం కాదు. ఇవాళనేమో వేలం ఉంది, ఆయననేమో ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకొని పోతాడంట రేపటెళ్ళండి. వేలం పాట అయిపోయాక అఖిలపక్షాన్ని తీసుకొని పోతావా? ఇన్ని రోజులు ఏం చేస్తారు? ప్రభుత్వం ఏర్పడి కూడా, ఆ కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడి కూడా ఆయన ఛార్జ్ తీసుకొని కూడా, ఎవరు మన కిషన్ రెడ్డి గారు ఛార్జ్ తీసుకొని కూడా ఆ గనుల శాఖకు మంత్రిగా బాధ్యతలు తీసుకొని కూడా దాదాపు 10 రోజులు అవుతా ఉంది. ఇప్పటిదాకా ఇంకా ఆయనకు మెలక రాలే. వాళ్ళు మొదటి నుంచి చెప్తూనే ఉన్నారు, ఫస్ట్ తెలంగాణలో ఉన్నటువంటి సింగరేణి బొగ్గు గనులను వేలమేయాలని చెప్పేసి వాళ్ళు మొదటి నుంచి మొత్తుకుంటూనే ఉన్నారు. దాని మీద ఇన్ని రోజులు సైలెంట్గా ఉండి నిన్న కేటీఆర్ లేకపోతే ఇంకోరు బీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకులు ఆ సింగరేణి బ్లాక్లో ఆ సింగరేణి బెల్ట్ మీద ఉన్నటువంటి బాల్క సుమన్ కావచ్చు, కొప్పుల ఈశ్వర్ కావచ్చు, లేదనుకుంటే బీఆర్ఎస్ నాయకులు ఆ నుంచి ఇందాకున్నటువంటి వాళ్ళందరూ ప్రెస్ మీట్లు పెట్టి మీడియా ముందుకు వచ్చి మాట్లాడి ప్రజలకు వాస్తవాలు చెప్తుంటే నిన్న బట్టి విక్రమార్క గారు ప్రెస్ మీట్ పెట్టి అయ్యా మేము అందరం కలిసి తీసుకొని పోతాము, ఇక సిగ్గు లేకుండా మన పేపర్లో ఎట్లా రాపించుకున్నాడు వాడతారు. ఇక చూడు, ఇగో సింగరేణి పైన కుట్ర అంట. ఇన్ని రోజులు ఏం చేసిరండి బట్టి గారు? గుడ్డి గుర్రాల పనులే ఉందో వీరా, నిద్రపోతున్నారా? ఏం చేసిరు ఇన్ని రోజులు? ఇవాళ వేలం ఉన్నది, నువ్వు ఎప్పుడు పోతావు? ఏం చేస్తాడినా
ఇగో అందరు తీసుకొని పోతారంట. ఇగో అఖిలపక్షంతో మోడీ దగ్గరకు వెళ్తామని వెల్లడి. ఎన్నడు వెళ్తావు? దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మొరిగినట్టు, చేతులు కాలిపోయినాక ఆకులు పట్టుకున్నట్టు ఇంకెప్పుడు పోతావు నువ్వు? జరగాల్సినటువంటి నష్టం జరిగిపోతుంది, చేయాల్సినటువంటి వేలం అయిపోతుంది, ఆ బొగ్గర్లు అమ్మకానికి అయిపోతాయి. అయిపోయినాక నువ్వు ప్రధాని కాడికి పోతేంది, ఇంకా ఏడికి పోతేంది, ఉపయోగం ఏంటి దానివల్ల?